రష్యా యుక్రెయిన్ యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. సుమారు 3 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న యుద్ధంలో యుక్రెయిన్లోని దాదాపు అన్ని నగరాలు నేలమట్టమయ్యాయి. ఇక యుద్ధంలో రష్యా వైపు పెద్ద సంఖ్యలో సైనికులు మృతి చెందారు. దీంతో కొరియా నుంచి సుమారు 1,00,000 మంది సైనికులను రప్పించనుంది. ఇప్పటికే 10,000 మంది కిమ్ సేన రంగంలోకి దిగింది. మరో 90,000 మంది సైనికులు యుద్ధ రంగంలో ప్రవేశించనున్నారు. తన మిత్రుడు కిమ్ జాంగ్ ఉన్ అడిగిన తక్షణమే సైనికులను పంపించినందుకు పుతిన్ అతని రుణం ఓ మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు పంపించి తీర్చుకున్నాడు. ఇక అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ తరపున పోటీ చేసిన కమలా హారిస్ ఓడిపోయారు. ట్రంప్ గెలిచారు. అయితే ఎప్పటి నుంచో తనకు లాంగ్ రేంజ్ మిసైల్స్ వినియోగించడానికి అనుమతించాలని జెలెన్స్కీ కోరినా అనుమతి ఇవ్వని బైడెన్ తాజా పరిణామాల క్రమంలో ఎలాగూ పదవి నుంచి జనవరిలో తప్పుకోవాల్సిందే కదా అని జెలెన్స్కీ ఉదారంగా మిసైల్స్ వినియోగించడానికి అనుమతించారు. దీంతో జెలెన్స్కీ మొట్టమొదటిసారి ఈ వారంలోనే రష్యాపై లాంగ్ రేంజ్ మిసైల్స్ ప్రయోగించారు. దీంతో రష్యా కూడా జెలెన్స్కీకి గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. వెంటనే హైబ్రిడ్ వార్ను మొదలెట్టాలనుకుంది. అంటే ఇక్కడ హైబ్రిడ్ వార్ఫేర్ అంటే వ్యూహాత్మకంగా ఒకేసారి వివిధ రకాల దాడులు, ఉదాహరణకు సైబర్ అటాక్, విధ్వంసం సృష్టించడం, తప్పుడు సమాచారం ఇవ్వడం, అలాగే భౌతిక దాడులకు తెగబడ్డం, ప్రతిపక్షాలను కకావికలం చేయడమని గార్డియన్ పత్రిక హైబ్రిడ్ వార్ గురించి వివరించింది. ఇక ఇదే హైబ్రిడ్ వార్ఫేర్ విషయానికొస్తే మిలిటరీ సప్లైని అడ్డుకోవడం, అలాగే యుక్రెయిన్కు మద్దతు ఇస్తున్న మిత్ర దేశాలపై ఒత్తిడి పెంచి వారిని సాంప్రదాయ యుద్ధంలోకి లాగడమని మార్క్ రూటే నాటో సెక్రటరీ జనరల్ చెప్పారు. ప్రస్తుతం మాస్కో పరిస్థితిని చూస్తే యుద్ధ వాతావరణాన్ని యుక్రెయిన్ నుంచి యూరోప్కు మళ్లించాలని చూస్తున్నారని మార్క్ రూట్ అన్నారు. గతంలో రష్యా పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించింది. ఎన్నికల్లో తప్పుడు సమాచారం పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ప్రచారాలను హ్యాక్ చేసింది. ఈస్టోనియా నుంచి సైబర్ దాడులు చేసింది. డ్రోన్కు సంబంధించి అరెస్టు నార్వేలో జరిగాయి. కీలకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దాడులు చేయడం లాంటివి రష్యా చేసింది. హైబ్రిడ్ వార్ఫేర్తో గ్లోబల్ సెక్యూరిటీకి అత్యంత ప్రమాదం. కాగా ఇటీవల కాలంలో టెక్నాలజీలో మార్పులు చోటు చేసుకోవడం, గ్లోబల్ ఇంటర్ కనెక్టివిటీ ఊపందుకోవడంతో హైబ్రిడ్ వార్ఫేర్ ఘటనలు పెరిగిపోతున్నాయి. అయితే హైబ్రిడ్ వార్ఫేర్కు కౌంటర్ ఇవ్వడానికి కౌంటర్ హైబ్రిడ్ సపోర్ట్ సిస్టమ్ అందుబాటులోకి తేవాల్సి ఉంటుంది. అయితే కౌంటర్ హైబ్రిడ్ సపోర్ట్ సిస్టమ్ విషయానికొస్తే ఏ దేశానికి ఆ దేశం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఉత్తర బాల్టిక్ సముద్రాల్లో హైబ్రిడ్ వార్ఫేర్ జరుగుతున్నట్టు సంకేతాలు అందుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్లో ఈస్టోనియాతో పాటు మిగిలిన బాల్టిక్ దేశాలకు పెద్ద ఎత్తున హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. ఈ దేశాల్లో జీపీఎస్ జామ్లు పెరిగే ప్రమాదం ఉందని, అలాగే ఏవియేషన్ ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయని హెచ్చరించింది. దీనికి ప్రధాన కారణం రష్యా ఈ రీజియన్లో హైబ్రిడ్ కార్యకలాపాలు పెంచిందన్న వార్తలొచ్చాయి. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఫినిష్ ఎయిర్కు చెందిన విమాన సర్వీసులు ఈస్టోనియా నగరంలోని టార్టు పట్టణానికి ఫ్లైట్లు రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా టార్టు పట్టణం విషయానికొస్తే రష్యా సరిహద్దుల్లో ఉంది. అయితే ఎయిర్లైన్ పైలట్ మాత్రం 2022 నుంచి ఉద్దేశపూర్వకంగా ఎయిర్ స్పేస్ను క్లోజ్ చేయడం లాంటివి రష్యా చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే రష్యాకు సరిహద్దు సమస్య కొనసాగుతోంది. బాల్టిక్ సముద్రంలో ఫిన్లాండ్, లిథువేనియాతో సముద్ర జలాల్లో సరిహద్దులను మార్చడం, వచ్చే ఏడాది నుంచి కొత్త హద్దులు అమల్లోకి రానున్నాయి. ఇదిలా ఉండగా ఈ ఏడాది మే నెలలో ఈస్టోనియా రష్యాను కలిపే నార్వే నది సరిహద్దు నుంచి రష్యా గార్డులు అదృశ్యమయ్యారు. దీని ఉద్దేశం ఏమిటంటే రష్యా సరిహద్దుల్లో మార్పులు చేర్పులు చేసి తమను భయభ్రాంతులకు గురి చేయాలనేదే ఉద్దేశంగా కనిపిస్తోందని ఈస్టోనియా ప్రధానమంత్రి కాజా కలాస్ చెప్పుకొచ్చారు. ఇక రష్యా విషయానికొస్తే గురువారం ఉదయం కొత్త రకం బాలిస్టిక్ మిసైల్ యుక్రెయిన్లోని నిప్రో నగరంపై ప్రయోగించింది. దీంతో అక్కడి భవనాలు దెబ్బతిన్నాయి. పలువురు గాయపడ్డారని సమాచారం. దీనికి రష్యా చెబుతున్న కారణం ఏమిటంటే అమెరికా తయారు చేసి ఇచ్చిన ATACMS మిసైల్ను ప్రయోగించినందుకు ప్రతీకారమని చెబుతోంది. అయితే రష్యా ప్రయోగించిన మిసైల్ను పొరపాటున ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్గా భావించారు. అయితే అది ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ ఒరెష్నిక్గా ప్రకటించారు. రష్యా భాషలో దాన్ని హాలెజ్ నట్ ట్రీగా పేరు పెట్టినట్టు సమాచారం.
అయితే రష్యా కొత్త రకం మిసైల్స్ ను ఎక్స్పెరిమెంట్ గా ప్రయోగించింది. ప్రస్తుతం రష్యా వద్ద పరిమిత స్థాయిలో ఈ మిసైల్ ఉన్నట్టు అమెరికా భావిస్తోంది. అయితే రష్యా ప్రయోగించింది అత్యంత ప్రమాదకరమైన మిసైల్ అని భావించింది. దీంతో యుద్ధం మరింత తారాస్థాయికి చేరుతుందని యుక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ కూడా అభిప్రాయపడింది. అయితే రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ కూడా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ తాము యుక్రెయిన్ పై ప్రయోగించిన మిసైల్ ఒరెష్నిక్ గా ప్రకటించారు. యుక్రెయిన్ మిలిటరీపై దాడులు చేయడానికి వినియోగించామని చెప్పారు. అయితే యుద్ధ నిపుణుల అంచనా ప్రకారం ఒరెష్నిక్ మిసైల్ విషయానికొస్తే ఇది కొత్తగా అభివృద్ధి చెందిన మిసైల్ అని చెబుతున్నారు. ఇటీవల పలు సందర్భాల్లో పుతిన్ చూచాయగా యుక్రెయిన్ పై ఒరెష్నిక్ మిసైల్ వాడుతామని చెప్పారు. ఈ యుద్ధంలో రష్యా మొట్టమొదటిసారి ఒరెష్నిక్ మిసైల్ ను ప్రయోగించింది. తాజాగా రష్యా యుక్రెయిన్ పై సరికొత్త మిసైల్ తో దాడులు చేయడంతో నాటో దేశాలు అప్రమత్తమయ్యాయి. కొత్త టెక్నాలజీ వినియోగించి సరికొత్త మిసైల్ ను చేయడానికి మిత్ర దేశాల ఆమోదం పొందాలని చూస్తున్నాయి. కాగా జెలెన్స్కీతో పాటు యూరోపియన్ యూనియన్లు రష్యా ఉద్దేశపూర్వకంగా యుక్రెయిన్ ను రెచ్చగొడుతోందని, ఉద్దేశపూర్వకంగానే కొత్త రకం మిసైల్స్ ను వినియోగించి భయభ్రాంతులకు గురి చేస్తుందని మండిపడ్డారు. మరి రాబోయే రోజుల్లో పుతిన్ ఎలాంటి మిసైల్ ప్రయోగిస్తాడో వేచి చూడాల్సిందే.